పీఓకేలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకి అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. నిరసనకారులపై పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. కాల్పుల్లో 12 మంది పౌరులు మృతి చెందారు. 3 పోలీసులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 200 మంది పౌరులు 170 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బాగ్, ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పీఓకేలో నిరసనలు చేపట్టింది అవామీ యాక్షన్ కమిటీ. షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో ప్రధాన నగరాల్లో భారీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మౌలిక సంస్కరణలతో పాటు 38 డిమాండ్ల కోసం ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా అక్కడ వస్తున్నటువంటి డిమాండ్ భారత్లోకి మేము వెళ్ళిపోతాం, భారత్తో కలుస్తాం అనేటువంటి డిమాండ్ అక్కడ ఎక్కువగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. పాక్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, పాక్ ప్రభుత్వం తమకు రక్షణ కల్పించలేకపోతుందని, అలాగే అక్కడ శాంతి భద్రతలను చేకూర్చడంలో కూడా అక్కడ సైన్యం కూడా ఫెయిల్ అయింది అనే అభిప్రాయాలని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్లో ఒకవేళ భారత్లో కలిసినా కలవకపోయినా పాకిస్తాన్లో ఉండే ఉద్దేశం అయితే మాకు లేదు, మమ్మల్ని సపరేట్గా ఉండనివ్వండి అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది.